అందరికీ నమస్తే. వీటీవీ వాయిస్ వర్తి పొలిటికల్ ఛానల్‌కు స్వాగతం. గత 3 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇంధన సంక్షోభం అయితే ఎదురవుతుంది. అండ్ హైదరాబాద్ నగరంలో ఇంధన కొరత సామాన్లను బెంబేలెత్తిస్తుంది. వరుసగా 3 రోజులు కూడా నగరంలోని అనేక పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెజారిటీ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండగా పెట్రోల్ అందుబాటులో ఉన్న చోట కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. ముఖ్యంగా చంపాపేట్, ఐఎస్ సదన్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న పెట్రోల్, డీజిల్ దొరకకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వాహనదారులు బంకుల వద్ద ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు బంకుల వద్ద వాహనాల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. సరఫరా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందో తెలియక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితంలో ఇంధనం కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావడంతో ఉద్యోగులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.